జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణం వెంకట్రావుపేటకు చెందిన రాకేష్ అనే యువకుడు కనిపించడం లేదని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని తల్లి ఆగ్రహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఏప్రిల్ 10వ తేదీ నుండి తన కొడుకు కనిపించకపోవడంతో ఏప్రిల్ 11న పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. అప్పటి నుండి నేటి వరకు తన కొడుకు జాడ కనిపెట్టకపోగా తనను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పిపోయిన 3 రోజుల తర్వాత కోరుట్ల మండలంలోని ఏకింపూర్ గ్రామం వద్ద ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో తన కొడుకు ద్విచక్ర వాహనం లభించినప్పటికీ తన కొడుకు జాడ దొరకలేదని అన్నారు. కాలు మొక్కుతా బాంఛన అన్నా గానీ పోలీసులు కనికరించడం లేదన్నారు. తల్లి బాధ పోలీసులకు అర్థమైతదా లేదా అని ప్రశ్నించారు. కూలీ చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కనిపించకపోయేసరికి తనకు చావే శరణ్యం అవుతుందని లక్ష్మి బాధపడ్డారు. ఎక్కడైనా దయచేసి తన కొడుకు జాడ కనిపెట్టాలని పోలీసులను వేడుకుంటున్నామని అన్నారు. పేరు లక్ష్మి, నా కొడుకు పేరు రాకేష్, అది వెంకట్రావుపేట. నా 10 తారీఖు నాడు నా కొడుకు తప్పిపోయిండని 11 తారీఖు నాడు పొద్దున వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సార్లు పట్టించుకుంటలేరు, చేస్తలేరు. 3 రోజులకు ఏకిల్పూర్ కినాల్లో బండి దొరికింది. అయినా వారం రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం, అయినా పట్టించుకుంటలేరు. కాళ్ళు మొక్కిన బాంచని దండం పెడతా సార్ అన్న, ఆ పిల్ల ప్రూఫ్ కూడా దొరికింది, అయినా ఇంక్వైరీ చేస్తలేరు. నా పరిస్థితి ఏంది, నా కొడుకుని నాకు చూపిరు సార్ అన్న కూడా నన్ను కొంచెం కూడా కరెక్టనిస్తలేరు. నా పరిస్థితి ఏంది, నా బాధ ఏంది, నా తల్లి బాధ వాళ్ళకి అర్థం అయితలేదా? నాకు భర్త లేడు, అమ్మ వాళ్ళ ఇంటికాడ కిరాయిండు, నేను బతుకుతున్నా, కూలి నాలు చేసుకొని పని చేసుకొని నా కొడుకుని జాదుకున్నా. నా కొడుకు జాడ ఎందుకు చెప్తలేరు? ఏ రోజుల కాంచెని పట్టించుకుంటలేరు. అక్కడ ఇక్కడ అని తప్పించుకుంటుర్రు, అది రాలేదు ఇది రాలేదు అని చెప్తుర్రు. నా పరిస్థితి ఏంది, నా బాధ ఏంది, ఆ సార్లకు అర్థం అయితలేదా? మరి నాకు ఏం న్యాయం చేస్తానంటారా సార్లు? మరి నన్ను కూడా చంపేస్తానని చూస్తారా? ఎందుకు ఇట్లా పట్టించుకుంటలేరు నా కేసు? నా కొడుకు జాడ ఎందుకు చెప్తలేరు? సార్ మీకు దండం పెడతా, మీ కాలు మొక్తా, నా బాధ అర్థం చేసుకొని నాకు కేసు పట్టించుకొని నా కొడుకుని నాకు తిరిగేటట్టు చూడురు స్వామి. వేడుకుంటున్నా, పోలీసు వాళ్ళందరికీ వేడుకుంటున్నా.